హాయ్ గైస్, చూసారు కదండి. ఈ క్లిప్పు టోటల్గా అయితే ఇరిగిపోయిందండి. ఈ క్లిప్ ఏంటంటే నా మ్యారేజ్కి మా అత్తగారు మనకి మేకప్ బాక్స్ ఇస్తారు కదండి, అందులో పెట్టించిందనమాట. ఇరిగిపోయింది. ఎప్పటి నుంచో దాచి ఉంచాను. నాకు చెప్పాను కదా, ఏదైనా ఉంటే అలా గుర్తుగా ఉంచుకోవడం చాలా ఇష్టం. నా దగ్గర అయితే ఇవి గ్లాస్ బీడ్స్ వైట్ కలర్ ఉన్నాయండి. దీన్ని ఒక ముత్యాల క్లిప్ లాగా అయితే మారుద్దాం అనిపించింది. చూడండి, మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. ఈ క్లిప్ ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది అంటింపండి. అంటింపు వల్ల అయితే ఊడిపోయింది. బట్ ఇప్పుడు నేను కూడా అలాగే అంటిస్తే ఏదైనా చేసి ఊడిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ క్లిప్పు విరిగిపోతే తప్ప మళ్ళీ నేను చేసే క్రాఫ్ట్ అనేది విడిపోకూడదు అన్న ఐడియాతో అయితే నేను ఈ క్లిప్ అనేది ఇలాగ డిజైన్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. మీరు స్కిప్ చేసేస్తే ఇది ఏం అర్థం కాదు. ఫస్ట్ ఏంటంటే నేను నైలాన్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను, చాలా స్ట్రాంగ్గా. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ని నేను 2 థ్రెడ్స్ తీసుకుంటున్నానండి. అంటే డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటున్నాను. సింగిల్ థ్రెడ్ కన్నా డబుల్ థ్రెడ్డింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే క్లిప్కి ఉంటాయి కదండి బ్యాక్ సైడ్వి, అవన్నీ తీసేస్తున్నాను. ఇదేంటంటే ఇక్కడ అటాచ్డ్, జస్ట్ కొంచెం పైకి లాగైతే ఉంచుతున్నాను. ఎందుకంటే నేను థ్రెడ్డింగ్ వేసేటప్పుడు నాకు అడ్డుగా రాకుండా ఉండాలని చెప్పి. మళ్ళీ మనం ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీకు పెట్టి చూపిస్తాను. చూడండి, చూసారు కదా, కొంచెం పైకి అయితే లాగుతున్నాను. పైకి లాగిన తర్వాత మనం ఈ క్లిప్ అడ్జస్ట్ చేస్తాం కదండి, నొక్కుతాం కదా, ఆ ప్రెస్ చేసే చోట నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది థ్రెడ్డింగ్. చూసారు కదా, డబల్ థ్రెడ్డింగ్ తీసుకున్నాను కదా, ఆ డబల్ థ్రెడ్డింగ్ పెట్టి ఈ క్లిప్ మనం హ్యాండ్ అదేనండి ప్రెస్ చేస్తాం కదా, ప్రెస్ చేసే లోపల నుంచి లాగాలి. మీరు ఇది క్లియర్గా చూస్తేనే కానీ అర్థం కాదు. చూసారు కదా, అలా క్లియర్గా లాగిన తర్వాత నేనైతే ఫస్ట్ మన గ్లాస్ బీడ్స్ అయితే ఎక్కిస్తున్నానండి. ఫస్ట్ అయితే నాకు 4 బీడ్స్ పట్టాయి. చూడండి, పట్టిన తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఎలాగా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే కొంచెం జారిపోతున్నట్టుంది. నాకు అప్పుడు అనిపించింది వీటిని గమ్ము మీద పెట్టి అంటిస్తే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. చూసారు కదా, నేను పెడుతున్నాను, జారిపోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం గమ్ అయితే రాశానండి. నేను మీకు ఆ గమ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఫ్యాన్సీ షాప్లోనైనా దొరుకుతుందండి. 7000 గమ్ అంటే ఇస్తారు. దాని పేరు వచ్చేసి టోటల్గా B- ఉండి 7000 అని ఉంటుంది. మల్టీపర్పస్ అదెసివ్స్ అని ఉంటుందండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గమ్ అంటించి జస్ట్ నేను ఎలాగంటే ఆ క్లిప్ మీద జస్ట్ గమ్ అంటిస్తున్నానండి. గమ్ము పెట్టిన తర్వాత జస్ట్ నేను ఏంటంటే ఈ బీడ్స్ ఎన్ని పడుతున్నాయో చూస్తున్నాను. ఇవి ఏంటంటే నేను క్రాస్గా పెడుతున్నాను. క్రాస్గా పెడితే లుక్ బాగుంటుంది కదా అనిపించింది. క్రాస్గా పెట్టి చూసారు కదా, నేను 6 బీడ్స్ అంటే ఎన్ని బీడ్స్ పడతాయి అన్నది కూడా నేను ఒక అవగాహన చేయగా వచ్చిందండి నాకు. ఈ క్లిప్కి అయితే టోటల్గా మనకి 6 బీడ్స్ పడుతున్నాయి ఒకసారి గుచ్చడానికి. అంటే ఈ సైడ్స్ వచ్చేసి ఫస్ట్ 4 పడింది, తర్వాత వచ్చేసి 5 పడింది. 5 పడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6 బీడ్స్ అయితే పడ్డాయండి. 6 బీడ్స్ పడిన తర్వాత గమ్ము పెట్టడం, 6 బీడ్స్ పెట్టడం. ఇన్ కేస్ మనం ఎక్కువైనా గుచ్చేసుకోవచ్చండి. ఎక్కువైనా గుచ్చుకున్న తర్వాత ఏంటంటే మనకి 6 బీడ్స్ కరెక్ట్గా పడిన తర్వాత మళ్ళీ అది కొంచెం బీడ్స్ ఫ్రంట్కి లాగేసుకుని మనం మళ్ళీ థ్రెడ్డింగ్ అనేది సూది అనేది లోపలికి పెట్టుకోవాలి. జస్ట్ మనం ఇక్కడ క్లిప్ ప్రెస్ చేస్తాం కదండి, అక్కడ మాత్రమే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే మళ్ళీ ఆ లోపల నుంచి థ్రెడ్డింగ్ అనేది తీసుకురావాల్సి వచ్చింది. చూసారు కదా, ఈ లోపల నుంచి థ్రెడ్డింగ్ అనేది తీసుకురావడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ ఆ నెక్స్ట్ నుంచి అయితే చాలా ఈజీగా అయిపోయింది. నాకు ఈ క్లిప్ చేయడానికి టైం వచ్చేసి 1/2 అవర్ పట్టిందండి. నేను 1/2 అవర్లోనే చేసాను. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంటే ఇది చేయడానికి 1/2 అవర్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇవి గమ్ మారాలని చెప్పి నేను కొంతసేపు అయితే వదిలేసానండి. అప్పుడు ఈ క్లిప్లన్నీ ఎక్కించాను అనమాట. మనం తీసేసాం కదా అవి. మీకు బీడ్స్ ఎక్కించుకోవడానికి ఇలా ఒక ప్లేట్ వేసుకుని ఆ ప్లేట్లో కనుక బీడ్స్ గుచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఇది కొంచెం మనం చేతితో పట్టుకుని చేసేది కదా, దేనికి పెట్టడానికి అవ్వదు. కాబట్టి మనం ఏంటంటే ఇలా ప్లేట్లో వేసుకుని బీడ్స్ అనేవి సూదికి గుచ్చుకుంటే సరిపోతుంది. ఈ నీడిల్ అనేది మీరు ఏంటంటే కొంచెం సన్నగా ఉన్న నీడిల్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది.
ఎక్కదండి. లేక కొంచెం లావుగా ఉన్న నీడిల్ తీసుకుంటే ఈ బీడ్స్ అనేవి ఎక్కవన్నమాట. అది మీరు చూసుకుని తీసుకోండి. చూసారు కదా నేను ఒక్కొక్కటి ఎలా గుచ్చుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇగోండి మీకు ఇది ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉందన్నమాట. కొంచెం ఏంటంటే లోపల నుంచి తీసుకురావడం అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకు. చూసారు కదా మీకు నేను గమ్ అప్లై చేస్తున్నాను. గమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నానండి. బీడ్స్ ఎక్కించి అక్కడ కరెక్ట్గా ఎన్ని పడుతున్నాయో చూసుకుంటున్నాను. ఇన్ కేస్ అంటే క్రాస్ కదా, ఒక్కొక్కసారి 6 మ్యాక్సిమం ఏంటంటే నాకు క్లిప్ అంతటికి మ్యాక్సిమం 6 పట్టినాయండి. ఒక్కొక్క చోట ఏంటంటే అంటే బీడ్స్ సైజెస్ అటు ఇటుగా ఉంటే 7, లేదంటే బీడ్స్ కొంచెం పెద్దవి అయితే 8 అలా పట్టినాయి అనమాట. చూసారు కదా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. క్రాస్ ఉండి బాగా షైన్ అవుతున్నాయండి ఈ బీడ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా నేను అప్పుడే హాఫ్ వరకు చేసేసాను. అక్కడ మాత్రమే కొంచెం టఫ్ అనిపించింది. అంటే నాకు హాఫ్ అన్ అవర్ టైంలో ఒక 10 మినిట్స్ టైం అక్కడే పట్టేసిందండి తీయడానికి. మీరు దారం కూడా మ్యాక్సిమం సింగిల్ థ్రెడ్డింగ్ అయితేనే అదేనండి ఒకటే దారం పెద్దది తీసుకోమని చెప్తున్నాను. సింగిల్ థ్రెడ్డింగ్ మీన్స్ డబల్ థ్రెడ్డింగ్ తీసుకోండి. అంటే ఇది నైలాన్ థ్రెడ్ కదండి, ముడి మీరు వేసినా జారిపోతుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం సింగిల్ థ్రెడ్డింగ్ తీసుకోండి. ఇన్ కేస్ ముడి వేయాల్సిన ఛాన్స్ వస్తే కనుక అక్కడ గమ్ము పెట్టి అంటించేసి అలా చేయండి. అంతే తప్ప ముడి వేసేసి అయితే మాత్రం వదలకండి. ఎందుకంటే కష్టపడి చేసుకుంటున్నాం కదండి, అందుకని చెప్తున్నాను అనమాట. చూసారు కదా నేను గమ్ అయితే అప్లై చేస్తున్నాను. సూది వచ్చేసి నేను నోటుతో పట్టుకున్నానండి. అంటే మళ్ళీ ఎక్కడైనా గుచ్చుకుంటుంది లేదంటే థ్రెడ్ ఏంటి బీడ్స్ ఎక్కించాను, బీడ్స్ జారిపోతాయేమో అని చెప్పేసి. చూసారు కదా ఇదేంటంటే ఎవరైనా సరే ఊడిపోయిందని చెప్పి బయట పడేస్తాము. బట్ ఇలా మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఇలాంటి క్లిప్పులు కనుక ఇన్ కేస్ ఏమైనా స్టోన్స్ ఊడిపోయిన క్లిప్పులు గట్రా ఉంటే వాటిని తీసేసి చక్కగా ఇలా మలుచుకోండి. మనకి గ్లాస్ బీడ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. పింక్, బ్లాక్ అన్ని కలర్స్. నేను చాలా కలర్స్ అయితే చూశాను హోల్సేల్ షాప్లో. నేనేంటంటే ఇవి డ్రెస్ కని తెచ్చుకున్నాను. ఇవి జస్ట్ నేను ఒక 50 రూపీస్వి తెచ్చుకున్నానండి. ఆల్రెడీ నేను చాలా ఆటలకైతే యూజ్ చేశాను. ఒక బ్లౌజ్కి మగ్గం వర్క్ కూడా చేసుకున్నాను. ఇంకా మిగిలిపోయినాయి. జస్ట్ నాకు దీనికి వచ్చేసి ఒక 10 రూపీస్వి పడి ఉంటాయండి. 10 రూపీస్వి కూడా పూర్తిగా పడి ఉండవు. అందుకనే నేను 10 రూపీస్ అని మెన్షన్ చేశాను. 10 రూపీస్తో మనకి ఈ క్లిప్ అదే బయట కొంటే నేను మీషోలో బ్యాంగిల్స్ పెట్టానండి సేమ్ ఇటువంటివే. అంటే వాటికి నెమళ్ళు అయితే వచ్చాయి. అన్నీ మనం చేయలేము కదా, నెమళ్ళు వచ్చాయని చెప్పి అవి 250 రూపీస్ పడినాయి నాకు. బట్ బాగున్నాయి. అదే ఈ సేమ్ ఇదే క్లిప్ అయితే మనకి 100 రూపీస్ అన్న ఉంటుంది. బట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ టీవీ ముందు కూర్చున్నా చేసేసుకోవచ్చు. నేనంటే వీడియో షూట్ చేయాలి అని చెప్పి కొంచెం బయట రూమ్లో కూర్చొని చేస్తున్నాను. మీరు టీవీ ముందు కూర్చున్నా సరదాగా పనంతా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చండి. చూసారు కదా ఈ లాస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ రిమూవ్ చేసాం కదా, ఇదైతే ఇక్కడ ఈజీగానే అయిపోతుందండి. జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూడండి మనం క్లిప్పు ప్రెస్ చేసేయడానికి మధ్యలో ఒకటి ఉంటుంది కదా, అది కొంచెం ఉంటుంది అక్కడ ప్రెస్సింగ్ చేయడానికి. దాన్ని పట్టుకుని మనం మలుచుకోవాలి. ఇది చూసారు కదా నేను లాస్ట్ చేసి ఎలా చేస్తున్నాను. అదే మనకి టైం వచ్చేసి మ్యాక్సిమం ఈ లాస్ట్ ప్లేస్లోనే కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుందండి. మ్యాక్సిమం అయితే చాలా అంటే చాలా త్వరగానే అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను లాస్ట్లో అయితే గమ్ అంటించి గమ్ తర్వాత మళ్ళీ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఎన్ని బీడ్స్ పడతాయి అన్నవి చెక్ చేసి పెడుతున్నాను. ఇక చూసారు కదా అన్ని బీడ్స్ పట్టే మళ్ళీ రౌండ్ చేసేస్తున్నాను. రౌండ్ చేసి ఇక్కడ మనం ముడి వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ముడి ఇటువైపు వేయడం అనేది ఎవరైనా మీరు ఇన్ కేస్ చెయ్యాలి అనుకుంటే కనుక మనం ప్రెస్ చేసే చోట నుంచే స్టార్ట్ చేయండి. ఇటువైపు ముడేయడం చాలా ఈజీ అవుతుంది. అదే మీరు ఇటువైపు నుంచి స్టార్ట్ చేశారనుకో అటువైపు ముడేయడం అనేది చాలా ట్రిక్కీ అయిపోద్ది, మీకు కష్టం అయిపోతుంది. ఇంపాసిబుల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సూది లోపల నుంచి తీయడం అనేది చాలా కష్టం. మ్యాక్సిమం మీరు ట్రై చేస్తే కనుక మనం ప్రెస్సింగ్ ఎటువైపు అయితే చేస్తామో అటువైపు నుంచే స్టార్ట్ చేయండి. చూసారు కదా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా బీడ్స్ అనేవి తగ్గినాయి. కొంచెం గ్యాప్ అనిపించినా నేను తర్వాత అది గమ్ముతో పెట్టాను కదా, జస్ట్ ఇలాగా ప్రెస్ చేసి పెట్టేస్తే నాకు ఖాళీ అన్నది ఫిల్ అయిపోయిందండి. ఫిల్ అయిపోయింది పూర్తిగా. చూసారు కదా అక్కడ ముడి ఎలాగే వేస్తున్నాను నేను. మీరు కూడా ఇలాగే ముడి వేయాలి.
అక్కడ ఇంకా నేను ఆల్రెడీ ఇదంతా థ్రెడ్డింగ్ కాబట్టి అక్కడ ఇంకా థ్రెడ్డింగ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అక్కడ ఏదో ఒక థ్రెడ్ తీసుకుని సపోర్ట్గా దానికైతే చేసేస్తున్నానండి. చేసిన తర్వాత నేను ఏం చేశానంటే అక్కడ థ్రెడ్ ఉంది కదా, దానికి ఇప్పుడు నేను పూసలు అయితే గుచ్చాను. మరి ఈ చుట్టూ మనకి నీట్గా కనిపించాలి కదా, అందుకని చెప్పి నేను ఈ చుట్టూ అయితే అంటిస్తున్నాను. దీనికి మనకి మెయిన్ గమ్ అండి. గమ్ అంటించుకుంటా మీరు ఎంతవరకు పెట్టుకోగలరంటే అంత మొత్తం అంతా బీడ్స్ ఎక్కించేసి చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే బీడ్స్ జారిపోతూ ఉంటాయి. అంతా ఒకసారి అంటించాలన్నా మనకి అంత యాక్యురేట్గా రాదండి. అందుకని మీరు ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా అంటించండి. చూసారు కదా, అంటే ఒక సింగిల్ సైడ్, అంటే రౌండ్ అంతా ఒకేసారి వద్దు, జస్ట్ ఒక్క సింగిల్ సైడ్ మాత్రమే పెట్టుకోండి. సింగిల్ సైడ్ పెట్టుకుని చూసారు కదా నాకు ఎంత, అంటే నేను ఈ వీడియో ఇలా క్లియర్గా చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి చేయడానికి ఈజీగా ఉన్నదా టఫ్గా ఉన్నదా, ఇన్ కేస్ నాకు తెలియనివి కూడా మీకు ఏమైనా తెలియచ్చు కదా, ఓకే తిని ఎలా చేస్తే జారిపోతుంది, మీకేమన్నా ఐడియాస్ రావచ్చు. అందుకనే నేను మ్యాక్సిమం ఇలాగా పెట్టానండి వీడియో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మీరు లాస్ట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు నాకైతే బాగా నచ్చిందండి. మన చేత్తో చేసుకుంది మనకు నచ్చడం కామన్, మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, నన్ను సపోర్ట్ చేయండి. చూసారు కదా, అంతేనండి. ఇలా రౌండ్గా పేసి ఇక్కడ కూడా మనం ముడి అనేది అయితే వేసుకోవాలి. మనకి థ్రెడ్డింగ్ అనేది కొంచెం మిగిలేటట్టే చూసుకోవాలి. చూసారు కదా, ఈ గమ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇంకోండి కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. నేను ఇక్కడైతే ముడి అయితే వేస్తున్నాను చూడండి. జస్ట్ అక్కడ థ్రెడ్డింగ్స్, మన లోపల థ్రెడ్డింగ్స్ అనేవి చాలా ఉంటాయండి, అంటే బయటికి కనిపించవు కాబట్టి నేను ఇంక మళ్ళీ లోపలైతే ఏం చేయలేదు. తల లోపలికి అయితే ఉంటాయి కదా, జస్ట్ మనకు పైకి కనిపించేదే కదా. బాగుంది చాలా. ఇంకోండి ఇలా ముడి అయితే వేసిన తర్వాత, మీకు ముడి ఎందుకు చూపిస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అండి ముడి అనేది. ముడి వేయకపోతే ఏమవుతుందంటే గమ్మ పెట్టి అంటించాం కాబట్టి ఉంటాయి, బట్ ఏమన్నా జారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇదిగోండి నేనైతే కట్ చేస్తాను. కట్ చేసి ఇప్పుడు ఏంటంటే నేను వీటిని అగ్గిపుల్ల తీసుకుని ఈ థ్రెడ్డింగ్ అనేది అంటించేస్తానండి, ఎందుకంటే జారిపోకుండా ఉండాలని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లిప్పు, బాగుంది కదా. బాగుంటే మీకు నచ్చితే ఈ వీడియో కనుక ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, అగ్గిపెట్టి తీసుకుని జస్ట్ ఒక అగ్గిపుల్లతో అయితే వేసేసాను. నేను పడేద్దాం అనుకునే క్లిప్ని నేనైతే ఇలా మార్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, బాగుంది అనిపించింది. ఇప్పుడు ఏంటంటే లోపల మనం ఆల్రెడీ తీసాం కదా, అవైతే పెట్టేస్తున్నాను. మీకు ఎందుకు నేను పెట్టడం కూడా చూపిస్తున్నానంటే అనుకోవచ్చు ఈ బీడ్స్ ఊడిపోతాయేమో జారిపోతాయేమో, అలా అసలు ఏమీ ఉండదండి. నేను ఏది చేసినా సరే ఒక 10 times అది నేను రివ్యూస్ తీసుకుని చెడిపోయేవేవి నేను వీడియోస్ మ్యాక్సిమం పెట్టనండి. చూడండి లోపలికి అయితే నొక్కిసాను, ఆ ఖాళీలోకి నొక్కిసిన తర్వాత ఇటువైపు హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లోకి అయితే ఈ వీటిని ప్రెస్ చేసి పెట్టాలండి. మీకు అది నేను చూపిస్తాను చూడండి. జస్ట్ మనం తీయడం ఎలా తీసామో జస్ట్ పెట్టడం కూడా అలాగే పెట్టేయాలండి. ఇంకోండి జస్ట్ కొంచెం హ్యాండ్ తోటి, ఇంకోండి చూడండి ఇక్కడ హ్యాండ్తో పెట్టినా సరే ఈ బీడ్స్ అనేవి ఏమీ మూవ్ అవ్వలేదు, అందుకే నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడమన్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఇప్పుడు ఇంక జడేసుకునే ఓపిక లేదు, జస్ట్ మీకు ఒకసారి కింద పెట్టి తలకి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తున్నాను. ఇది మ్యాక్సిమం పైన మనం జడేసుకుంటాం కదా మోడల్ జడలు, వాటికైతే చాలా బాగుంటుంది. నేను జస్ట్ ఒకసారి కింద పెట్టి అయితే చూపిస్తున్నాను మీకు. బాగుంది కదా, అగో నేను మొత్తం టచ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు చేసింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనేసి. బాగుంది కదా గైస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.